లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. నవగ్రహాలలో సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీ మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. సూర్యుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. ఇలా మారిన సూర్యుడు మార్చి 15వ తేదీ మళ్ళీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారతాడు. అంటే మార్చి 14 వరకు కుంభరాశిలోనే సూర్యుడు ఉంటాడు. కాబట్టి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు సూర్యుడు కుంభరాశిలో ఉండటం వల్ల, రవి కుంభ సంక్రమణం వల్ల ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు వస్తాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి 13వ తేదీ సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారగానే, సూర్యుడి కుంభ సంక్రమణం జరగగానే ఇది ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో సూర్యుడి సంచారం ప్రారంభమవుతుంది. కాబట్టి స్థిరాస్తులు కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా ప్రారంభమవుతుంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసులు ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే స్థిరాస్తులు కొనుక్కునే యోగం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు 11వ ఇంట్లో రవి సంచారం వల్ల అద్భుతంగా ఆ యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. అలాగే మేషరాశి వాళ్ళకి చేస్తున్న ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం అనేది 10వ స్థానంలో ప్రారంభమైంది. సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావలసిన చోటికి మంచి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించే అవకాశం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఎవరైనా వృషభ రాశి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తుంటే వాటిల్లో కూడా మంచి ర్యాంక్ వచ్చి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకున్నా కూడా ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ రవి కుంభ సంక్రమణం అద్భుతంగా యోగిస్తుంది. ప్రమోషన్ పరంగా యోగిస్తుంది, గవర్నమెంట్ జాబ్ పరంగా యోగిస్తుంది. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి సహాయం చేస్తామన్న వాళ్ళు మిథున రాశి వాళ్ళకి తప్పించుకు తిరుగుతూ ఉంటారు. స్నేహితులే శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు స్నేహితులతో జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు అవసరానికి సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళే తప్పించుకు తిరిగినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం 8వ స్థానంలో ఏర్పడుతోంది. 8వ ఇంట్లో సూర్యుడు యోగించడు. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు కలిగింపజేస్తాడు, ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగింపజేస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఉదర సంబంధ అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, ప్రయాణాల్లో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహరాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం 7వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది యోగించదు. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో కానీ, సమాజంలో కానీ, ఆఫీసులో పనిచేసే చోట అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ ఎవరితో అయినా సింహరాశి వాళ్ళకి గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఇంట్లో, బయట అన్ని చోట్ల మీకు గొడవలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. అంటే కన్యా రాశి వాళ్ళు పట్టుదలతో కష్టమైన పనుల్లో కూడా విజయం సాధిస్తారు. చాలా కాలంగా ఎవరైనా కన్యా రాశి వాళ్ళు ఏదైనా సాధించాలనుకుంటే అది ఖచ్చితంగా సాధించే యోగము ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 మధ్యలో 6వ స్థానంలో రవి సంచారం వల్ల ఉంటుంది. కాబట్టి కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా కన్యా రాశి వాళ్ళు సాధించగలుగుతారు. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం 5వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి శత్రువులు పెరిగే అవకాశం ఉంది. అంతర్గత, బహిర్గత శత్రువుల విషయంలో తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో సూర్యుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది. 4వ స్థానంలో సూర్యుడు యోగించడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి అన్నదమ్ములతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళందరూ అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో
ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 మధ్యలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. ధనుస్సు రాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఒక వరంలాగా మారిపోతారు. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్‌తో కష్టసాధ్యమైన పనుల్లో కూడా ధనుస్సు రాశి వాళ్ళు ఈ సూర్యుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడటం వల్ల విజయాలు సాధిస్తారు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఖచ్చితంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యాలు తొలగిపోయి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడటం వల్ల బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఖర్చు చేయాలి. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం వాళ్ళ రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి ఉద్యోగపరమైన సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో పనిచేసే చోట బాస్‌తో గానీ, కొలీగ్స్‌తో గానీ గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 మధ్యలో ఆఫీస్‌లో బాస్‌తో గానీ, కొలీగ్స్‌తో గానీ జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మీనరాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం 12వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది వ్యయ స్థానం కాబట్టి వ్యతిరేక ఫలితాలుంటాయి. మీనరాశి వాళ్ళు ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం వస్తూ ఉంటుంది. పనుల్లో కొంచెం విఘ్నాలుంటాయి. ఆఫీసుల్లో కూడా మీనరాశి వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. ఆఫీసులో బాస్‌తో గానీ, కొలీగ్స్‌తో గానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సూర్యుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గాలన్నా, సూర్యుడు పూర్తిగా యోగించాలన్నా, సూర్యుడికి ప్రియమైన ధాన్యం గోధుమలు కాబట్టి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 మధ్యలో వచ్చే ఆదివారాలు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి ఆదివారం పూట ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఈ సమయంలో వచ్చేటటువంటి ఆదివారాలు అంటే ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 మధ్యలో వచ్చే ఆదివారాలు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ వినండి. లేదా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం వినండి. లేదా సూర్యాష్టకం వినటం కానీ, చదవటం కానీ చేయండి. ఈ పరిహారాలు చేసుకుంటే సూర్యుడి కుంభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, దానివల్ల ద్వాదశ రాశులకి కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే ఆధార్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.